రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం అర్హులైన ప్రతి మహిళకు చిన్నారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మహిళలు, గర్భిణీలు మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ను ప్రారంభించారు. స్టాల్స్లో ప్రదర్శించిన అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పోషకాహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్కు వచ్చిన ఒక బాలింత మహిళకు కలెక్టర్ స్వయంగా రాగిజావ అందించారు. మహిళల ఆరోగ్యం, పోషకాహారం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. మహిళా సంక్షేమం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మహిళా వారోత్సవాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో స్థానికంగా లభ్యమయ్యే తక్కువ ఖర్చుతో కూడిన పౌష్టికాహార పదార్థాలు, మిల్లెట్స్ ఆధారిత ఆహార పదార్థాలు మరియు పోషకాహార వంటకాలు ప్రదర్శించబడ్డాయి. ఈ సందర్భంగా అన్ని గ్రామాలలో మండల స్థాయిలో తల్లులు, తండ్రులు, అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లతో పౌష్టికాహార వంటకాల పోటీలు నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం, రక్తహీనత నివారణ, సమతుల్య ఆహారం, ఆహార వైవిధ్యం మరియు జంక్ ఫుడ్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య శాఖ సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు అనీమియా పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై కమ్యూనిటీ న్యూట్రిషన్ ప్రతిజ్ఞ నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, సిపిడిఓలు లావణ్య, నిర్మల, మమత, శ్రీదేవి, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ వారం జరగబోయే ఉమెన్ వీక్ సెలబ్రేషన్స్లో భాగంగా జిల్లా స్థాయిలో ఇక్కడ కలెక్టరేట్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 25వ తారీఖున అన్ని గ్రామాలలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా న్యూట్రిషియస్ ఫుడ్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సమతులాహారం కావచ్చు, ఐరన్ రిచ్ ఫుడ్స్ మీద, మిల్లెట్స్ మీద, ఇంట్లో గర్భిణీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఏ విధమైన ఆహారం తీసుకోవాలని దాని మీద ఈరోజు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాము. అలాగే కుకింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పిహెచ్సి లెవెల్లో కూడా చేస్తూ ఉన్నాము. అట్లనే ఇంకా ఎనీమియా క్యాంప్స్ అనేవి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్కి ఎనీమియా క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వెల్ఫేర్ వీక్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాము.